హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనం ఒక స్కూల్లో ఒక స్టూడెంట్కి ఒక టీచర్గా తన అపీరెన్స్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ టాప్ నుంచి బాటంకి వద్దాం. ఒక స్టూడెంట్ వస్తున్నాడు, తన హెయిర్ చాలా డర్టీగా నీట్గా లేదు, డర్టీగా ఉంది. అలాగే తన హెయిర్ చిక్కులు పడిపోయి ఉంది. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా ఉంటామంటే యువర్ హెయిర్ ఈజ్ లుకింగ్ ఏ బిట్ ట్యాంగిల్డ్ అని అనొచ్చు, లేకపోతే యువర్ హెయిర్ ఈజ్ ఎ బిట్ ట్యాంగిల్డ్ అని కూడా అనొచ్చు, లేకపోతే యువర్ హెయిర్ ఈజ్ ఎ బిట్ మెస్సీ అని అనొచ్చు, లేకపోతే యువర్ హెయిర్ ఈజ్ లుకింగ్ ఏ బిట్ మెస్సీ అని అనొచ్చు. వుడ్ యూ లైక్ టు టేక్ ఏ బ్రేక్ టు కోమ్ యువర్ హెయిర్ అని అనాలన్నమాట, లేకపోతే కోమ్ యువర్ హెయిర్ అని చెప్తాం. నెక్స్ట్ తన హెయిర్ చాలా పొడుగ్గా ఉంది, హెయిర్ కట్ చేయించుకో అనాలి. అప్పుడు ఎలా అంటామంటే యువర్ హెయిర్ ఈజ్ గెట్టింగ్ ఏ బిట్ లాంగ్, ఓకే గెట్ ఏ హెయిర్ కట్ ఆర్ యూ నీడ్ ఏ హెయిర్ కట్ అని కూడా అనొచ్చు. గెట్ ఏ హెయిర్ కట్ అనొచ్చు, లేకపోతే హ్యావ్ ఏ హెయిర్ కట్ కూడా అని కూడా అనొచ్చు అనమాట. నెక్స్ట్ ఎలా కూడా చెప్పచ్చు, ఐ థింక్ ఇట్ వుడ్ లుక్ గ్రేట్ ఇఫ్ యూ గాట్ యువర్ హెయిర్ ట్రిమ్డ్. ఐ థింక్ ఇట్ వుడ్ లుక్ గ్రేట్ ఇఫ్ యూ గాట్ యువర్ హెయిర్ ట్రిమ్డ్ అని కూడా అనొచ్చు అనమాట. నెక్స్ట్ బటన్స్, షర్ట్ దగ్గరకు వద్దాం. షర్ట్ బటన్స్ పెట్టుకోలేదు అని అంటే ఏం చెప్తారంటే యువర్ షర్ట్ ఈజ్ అన్బటన్డ్ అని అనొచ్చు అనమాట. యువర్ షర్ట్ ఈజ్ అన్బటన్డ్ అని అంటారు. అయితే చూడండి, ఇంగ్లీష్లోని బటన్స్ పెట్టుకోవడాన్ని డూ అప్ యువర్ బటన్ అని అంటారు. బటన్స్ విప్పడాన్ని అన్డూ యువర్ బటన్స్. ఇది ఏ ఇంగ్లీష్లో అంటారు? బ్రిటిష్ ఇంగ్లీష్లో అంటారు. అదే అమెరికన్ ఇంగ్లీష్లో అయితే బటన్ యువర్ బటన్స్, అన్బటన్ యువర్ బటన్స్ అని అనట్టు అనమాట. అయితే ఒక స్టూడెంట్కి ఎలా చెప్పాలంటే బటన్ యువర్ షర్ట్ అని అనొచ్చు అనమాట. లేకపోతే ప్రత్యేకంగా టాప్ బటన్, బాటమ్ బటన్ ఎలా చెప్పాలంటే బటన్ ద టాప్ బటన్ ఆఫ్ యువర్ షర్ట్, బటన్ ద బాటమ్ బటన్ ఆఫ్ యువర్ షర్ట్ అని అనొచ్చు. లేకపోతే బటన్ ఆల్ ద బటన్స్ ఆఫ్ యువర్ షర్ట్ అని కూడా అనొచ్చు అనమాట. నెక్స్ట్ ఆ షర్ట్ బయటకు వేలాడుతుంది, ఇన్షర్ట్ చేసుకోలేదు. అప్పుడు ఎలా చెప్తారంటే యువర్ షర్ట్ ఈజ్ అన్టక్డ్, యువర్ షర్ట్ ఈజ్ అన్టక్డ్, యువర్ షర్ట్ ఈజ్ హ్యాంగింగ్ అవుట్. బయటకు వేలాడుతుంది, యువర్ షర్ట్ ఈజ్ హ్యాంగింగ్ అవుట్. టక్ ఇన్ యువర్ షర్ట్, టక్ యువర్ షర్ట్ ఇన్. అలా కూడా చెప్పచ్చు. టక్ ఇన్ యువర్ షర్ట్ అనొచ్చు, టక్ యువర్ షర్ట్ ఇన్ కూడా అనొచ్చు. నెక్స్ట్ షూ లేసెస్ ఉంటాయి కదా, కొంతమంది కట్టుకోకుండా వచ్చేస్తుంటారు. అప్పుడు ఎలా చెప్పాలంటే యువర్ షూ లేసెస్ ఆర్ అన్డన్, యువర్ షూ లేసెస్ ఆర్ అన్టైడ్ అంటే కట్టుకోలేదని. యువర్ షూ లేసెస్ ఆర్ అన్డన్, యువర్ షూ లేసెస్ ఆర్ అన్టైడ్. ఓకే, టై అప్ యువర్ షూ లేసెస్, లేకపోతే డూ యువర్ షూ లేసెస్ అని కూడా అనొచ్చు అనమాట. టై అప్ యువర్ షూ లేసెస్ ఆర్ డూ యువర్ షూ లేసెస్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఒక గర్ల్స్ 2 జడలు వేసుకుంటారు కదా స్కూల్లో. సాధారణంగా పిల్లలు 2 జడలు వేసుకుంటారు, ట్విస్టెడ్గా ఉంటాయి 2 జడలు. దాన్ని ఇంగ్లీష్లో మామూలుగా బ్రిటిష్ ఇంగ్లీష్లో ప్లేట్ అంటారు, ప్లేట్, PLAIT, ప్లేట్. అదే అమెరికన్ ఇంగ్లీష్లో బ్రెయిడ్ అంటారు. దాన్ని 2 జడల కిందకి వేసుకో అని చెప్పడానికి వేర్ యువర్ హెయిర్ ఇన్ 2 ప్లేట్స్ అంటే 2 జడల కిందకి వేసుకో అని. వేర్ యువర్ హెయిర్ ఇన్ 2 plates అని అంటారు అన్నమాట. దట్స్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.